ప్రైజ్ ది లార్డ్. ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడు కూడా ఈ కాలంలో శ్రమ దినాల్ని ఆచరిస్తూ ఉంటారు, పాటిస్తూ ఉంటారు. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం, శ్రమ దినాలు ఒక ఆచరణగా కాకుండా దీన్ని ఒక అవకాశంగా నీవు ఉపయోగించుకోవాలి. ఇది నీ ఆధ్యాత్మిక క్రమశిక్షణకు ఒక కాలమని, పశ్చాత్తాపానికి ఒక పిలుపు కాలమని నీవు గుర్తుంచుకోవాలి. 3 విషయాలను నువ్వు పరిపూర్ణంగా అలవర్చుకోవాలి. మొదటిగా, ఉపవాసం అనేది కేవలం ఆహారం మానడమే అని కాకుండా, ఉపవాసం అంటే ఆధ్యాత్మిక కోణంలో లోకానుసారమైన విషయాలలో నీకున్న ఆశను నువ్వు విడిచిపెట్టాలి. రెండవదిగా, ప్రార్థన అనేది అవసరాల కోసమే కాకుండా, ప్రార్థన అనేది తన జీవితంలో ఒక స్తంభం వలె ఉండాలి. ఒక శ్వాస లేని దేహం ఎలా నిర్జీవమైనదో, ప్రార్థన లేని క్రైస్తవుడు నిర్జీవమైన శరీరముతో సమానం. మూడవదిగా, ఇవ్వడం అంటే ధనము గురించి నువ్వు ఆలోచించకూడదు. ఇవ్వడం అంటే నీ జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించాలి. హృదయం దేవుని యొక్క స్థలం. ఆ స్థలాన్ని నువ్వు లోకానుసారమైన విషయాలతో నింపినప్పుడు దేవునికి అక్కడ చోటు ఉండదు. కాబట్టి సమస్తమైన వాటిలో ప్రాముఖ్యంగా నీ జీవితంలో దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వడం నేర్చుకో. గాడ్ బ్లెస్ యూ.